నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదులు స్వాతంత్ర సమర యోధులు, పెహల్గాం దాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు. పహల్గాం ఉగ్రదాడి, తిరుమలలో భద్రత మరింత పెంపు. చంద్రబాబు ఒక మహానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి. పెహల్గాం ఉగ్రదాడిలో దాయాది దేశం పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని తెలిపిన పాక్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రం స్వాతంత్ర సమర యోధులతో పోల్చింది. మంగళవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్లో పర్యాటకుల లక్ష్యంగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇక ఈ దాడిని ప్రపంచ దేశాల సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామంటూ ప్రపంచ నాయకులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఉగ్ర దాడిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమర యోధులుగా ఆయన అభివర్ణించారు. ఇస్లామాబాద్లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో ఇషాక్ దార్ మాట్లాడుతూ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్ర సమర యోధులై ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో పాక్ వక్రబుద్ధి ప్రపంచ దేశాల ముందు మరోసారి తేట తెల్లమైనట్లయింది. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన స్పందించారు. ఏకపక్ష నిర్ణయాన్ని తాము ఎన్నటికీ అంగీకరించబోమన్నారు. దీనికి ప్రతిచర్య తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ మరింత అలర్ట్ అయ్యింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పలు చోట్ల ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ వెహికల్స్ చెక్ చేస్తోంది. ప్రయాణికుల లగేజీతో పాటు ప్రతి బ్యాగ్ను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతోమంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 2 విదేశీయులు సహా మొత్తం 28 మంది మరణించారు. ఎంతోమంది జీవితాల్లో విషాదం నెలకొంది. చంద్రబాబు ఒక మహానాయకుడు. విద్యార్థి దశ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప నాయకుడు అయ్యాడు. చంద్రబాబు ముందు చూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. ఆయన హైదరాబాద్ పయానీర్, మెగాస్టార్ చిరంజీవి. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతోటి పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటిదాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి
It's a wonderful subject, Sharni. I do appreciate. All the very best. Thank you. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి 66,572 తండ్యాల టవిటి రాజుగారికి 4,10,000 సామవరపు స్రవంతికి శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి 1,00,000 చెక్కులను విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. అదే మాదిరిగా స్రవంతి కూడా 4,00,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడిచినా వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలే పరమావధిగా పాలన సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పేదలను ఆదుకుంటుందని వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటారని మాటిచ్చారు. ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటున్నారు. ఆ విధంగా గుట్ల దూరవాసి గారని ఆయనకి ఇప్పుడు 66,572 రూపాయల చెక్కు ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే తండ్యాల రాజు గారికి 4,10,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. అలాగే కల్లేపల్లి నివాస అయినటువంటి సోమవారపు స్రవంతి గారికి ముందుగా ఆపరేషన్ అవసరం, క్యాన్సర్ వ్యాధి ఉంది, బోన్ మ్యారో ఉందని తెలిసి వాళ్ళకి ఖర్చుల నిమిత్తం ముందుగానే ఎల్ఓసి హాస్పిటల్లో ఏంటది మెడికవర్ విశాఖపట్నం వారికి 10 లక్షల రూపాయలు ముందుగానే సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఇది గమనించి ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున సపోర్టుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఆక్రమణలను తొలగించారు. గాంధీ బొమ్మ సెంటర్ కూడలిలో నూజివీడు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఆక్రమించుకొని వ్యాపారులు సాగిస్తున్న వారి దుకాణాలను గురువారం అధికారులు తొలగించారు. గన్నవరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని చర్యలు చేపట్టారు. విద్యార్థులు, మహిళలు రోడ్డు దాటాలంటే నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నారనే కారణం చేత, అదేవిధంగా దుకాణాల కారణంగా వాహనాలను రోడ్లపై నిలుపుదల చేయడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఆక్రమణలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సంబంధిత శాఖల అధికారులు ఉక్కుపాదం మోపి తొలగించారు. అధికారుల తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణం పాండురంగ వీధికి చెందిన జాపు చంద్రమౌళి 69 సంవత్సరాలు. వీరు ప్రస్తుతం విశాఖపట్నం పాండురంగాపురంలో నివాసం ఉంటున్నారు. కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లి పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. వారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబం ప్రగాఢ సానుభూతి. మాజీ నాగాంవలం కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డు అప్పల కొండమ్మ అప్పలనాయుడు, శ్రీకాకుళం నాగం సంక్షేమ సంఘం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. అధ్యక్ష కార్యదర్శులు ముని శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు తెలిపారు. భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు ఖండించాలని హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ హారిక ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి పహల్గాన్లో దారుణ మారణకాండను ఖండిస్తూ హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, ప్రదర్శన, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ కరణం శోభారాణి మాట్లాడుతూ శాంతి కాముకలంతా గలమెత్తాలని, పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలని ఈ దుర్మార్గాన్ని ఖండించాలన్నారు.
ఉగ్రమూకల మారణకాండలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రగాఢ సంతాపాన్ని, మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. శాంతి సమావేశంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ కరణం హారిక ప్రసాద్, లయన్ వావిలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదుల ఏరవేతలో ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలని, ఈ తరహా దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలని, 2 నిమిషాల పాటు మౌనం పాటించి మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి మృతులకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. లయన్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతి లయన్స్ క్లబ్ సమావేశంలో తప్పనిసరిగా ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నామని, 2 నిమిషాలు మౌనం పాటించి పహల్గాం ఘటనకు తమ వంతు బాధ్యతగా నిరసన ప్రదర్శన చేశామని, అధిక సంఖ్యలో భారతీయుల ఊచకోత తమను ఎంతగానో కలిచివేసిందని హారిక ప్రసాద్, డీసీ లైన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, ఎంజేఎఫ్ క్లబ్ కార్యదర్శి లయన్ మణిశర్మ అన్నారు. నిరసన ర్యాలీలో ఉపాధ్యక్షులు లయన్ తర్లాడ అప్పలనాయుడు, ట్రెజరర్ లయన్ లక్ష్మీకాంత్, లక్ష్మీపతి, తరలి, మధ్య సుమన్, లయన్ డాక్టర్ హారిక, లయన్ చందక నిహార్ నాయుడు, పార్వతీశ్వరరావు, జ్యోతిర్మయి, వాసు, పాలిశెట్టి మధుబాబు, బాలాజీ, పిరియా, మాధవి తదితరులు పాల్గొన్నారు. బుడతలం మేము పిడుగులం తల్లి, ఒడలోన గువ్వలం తండ్రి, ఎదపై నిద్రిస్తాం స్నేహితులతో జతకడతాం. చకచక బడికి పోతాం, చదువులన్నీ చదువుతాం, పంతులమ్మకి దండం పెడతాం, ఆటలెన్నో ఆడుతాం. మండు వేసవి వచ్చింది, బడికి సెలవులు ఇచ్చింది. తోటల్లో తిరగటం మాకిష్టం, చెట్టు ఎక్కి కాయలు కోయడం భలే ఇష్టం. చిట్టి పొట్టి కథలు వింటాం, నీతి విలుపు తెలుసుకుంటాం, సంస్కృతిని కాపాడుతాం, మేము భావి భారత పౌరులం. చాడ చైత్ర, 7వ తరగతి, శ్రీకాకుళం. జై హింద్, జై భారత్. సోదరా నీకు వందనమని తలసేమియా చిన్నారి భావని కృతజ్ఞతలు తెలపడం ఆనందాన్నిచ్చిందని పాలకొండకు చెందిన కాగితపల్లి రాజశేఖర్ శనివారం అన్నారు. తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పిలుపు మేరకు ఈరోజు చాలా అరుదుగా దొరికే ఓ నెగిటివ్ రక్తాన్ని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో అందించానన్నారు. నా తల్లిదండ్రులు కాగితాపల్లి వెంకటరావు, పద్మావతిలు 10 మందికి సహాయపడాలని చిన్ననాటి నుండే అవగాహన కల్పించారని, ఇప్పటి వరకు నేను 9 సార్లు రక్తదానం చేశానని, ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేస్తానన్నారు. హిరామండలానికి చెందిన తలసేమియా చిన్నారి భవానీకి ప్రతి 15 రోజులకి రక్తాన్ని ఎక్కించాలని ఈరోజు భవానీ కోసం రక్తదానం చేశానన్నారు. అనంతరం బాధిత చిన్నారి భవానీ తన కుటుంబ సభ్యులతో పాటు రెడ్ క్రాస్ చైర్మన్, సిబ్బంది, రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మేనేజర్ అయేషా, టెక్నీషియన్ వెంకటేష్, ఏపీఆర్ఓ నంది, ఉమాశంకర్, ప్రతినిధి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ముద్దు బిడ్డ, భారతీయులు తన సొంత బిడ్డలాగా భావించే యోగేశ్వర అనేటువంటి యావత్ భారతదేశం తలవంచి వందనము చేస్తున్నది. 4 రోజుల క్రితం జరిగినటువంటి ఉగ్రవాదానికి బలైనటువంటి హిందూ భారతీయులు వాళ్ళ యొక్క ఆవేదనను గుర్తించి యావత్ ప్రజానీకం పడుతున్నటువంటి ఆవేదన గురించి ఒక్కసారి నెంబర్ వేసుకున్నటువంటి మన మోడీ గారు పాకిస్తాన్ నుండి ఎలాంటి జల వనరులు కానీ వాణిజ్యపరమైనటువంటి పైన కానీ సరిహద్దులను ఒక్కసారిగా మూసివేసినటువంటి మన మోదీ గారు పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలను రద్దుపరుస్తూ తలుపులు మూసినటువంటి యోగి అయినటువంటి మన మోడీ గారికి పాదాభివందనం చేస్తున్నటువంటి యావత్ ప్రపంచానికి ఈరోజు మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఎటువంటి వారైనా కఠినమైనటువంటి శిక్షలు వేస్తామని భారతీయులకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోటలో బీసీ కాలనీ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ నుండి జ్యోతి బస్టాండ్ దిగువ బస్టాండ్ పురవీధుల నుండి కరవత్తులతో ర్యాలీగా పోయి పై అరాచానికి పాటుపడేటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 26వ తేదీన మన జిల్లా పర్యాటకానికి వస్తున్న సందర్భంగా హామీల అమలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా జీడీకి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికి నెరవేరలేదని వారన్నారు. ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీడీకి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడీ రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని, జీడీకి గిట్టుబాటు ధర, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ తదితర హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అన్ని వర్గాల వారు ఆదరించి అండగా నిలిచి రాష్ట్రంలో గత వైసీపీ రాక్షస పాలన నుండి మళ్లీ కూటమి పార్టీలను రామరాజ్యంను సాధించి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారని, అందరికంటే ఎక్కువ గత వైసీపీ పాలనలో ఇబ్బందులు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కానీ ఇంకా కొందరు సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఆఫీస్లో కొందరు, మెప్మాలో కొందరు ఇంకా వైసీపీ వారికి అండగా నిలుస్తూ సహకరిస్తూ పనిచేస్తున్నారని, దానికి ఉదాహరణ నిదర్శనం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ 28వ డివిజన్ సచివాలయంలో ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి ఫోటోలు ఉండటం అత్యంత ఘోరమని, కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఇప్పటికీ ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటుందని, కానీ ఇంకా కొంతమంది సచివాలయ ఉద్యోగులు వైసీపీపై అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రేమ పోవడం లేదని, ఇది మంచి పద్ధతి కాదు, సరైన విధానం కాదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారి పాలన, ఆయన విధానాలు అతి మంచితనంగా వైసీపీకి ఇప్పటికీ సపోర్ట్ కొందరు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదులు, స్వాతంత్ర సమర యోధులు, పెహల్గాం దాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు. పహల్గాం ఉగ్రదాడి, తిరుమలలో భద్రత మరింత పెంపు. చంద్రబాబు ఒక మహానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.